ఈరోజు రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి బలహీన వర్గాలు బాధ ఆవేదన కలుగుతుంది. ప్రతి వాడు మాట్లాడతాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని. మాట్లాడడానికే మాటలు. స్వాతంత్ర భారతదేశంలో ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బీసీల మీద ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు ఇటువంటి దమనకాండ ఎప్పుడు కూడా చేయలేదు. 4 సంవత్సరాలు 7 మాసాలుగా బీసీల మీద దమనకాండ కొనసాగిస్తున్నాడు. బీసీలుగా పుట్టడమే తప్ప, ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ఎత్తి చూపడమే తప్ప, ఎత్తి చూపితే కేసులు, జైళ్ళు, అరెస్టులు, రిజర్వేషన్లు లేవు. బీసీలకు ఒక నిధులు ఒక పైసా ఖర్చు పెట్టడం లేదు. ఆర్థికంగా వారు బలపడితే ఈ ముఖ్యమంత్రికి నష్టం జరుగుతుందని ఈరోజు అణచివేసే పరిస్థితి తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి తెలియచేయాలని రేపు 4వ తారీఖున అమరావతి కేంద్ర కార్యాలయంలో జైహో బీసీ అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇంటింటికి ప్రతి బీసీ తలుపు తట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక, అవినీతి, అసమర్థ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించి అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకి భరోసా కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 5వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 22 పార్లమెంటుల్లో పర్యటించి ప్రజలకి చైతన్యపరచాలని ఒక నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఆ కార్యక్రమం పేరే రా కదలిరా. తెలుగుదేశం పార్టీ రా కదలిరా పేరుతో 5వ తారీఖు నుంచి రేపు 29వ తారీఖు వరకు దాదాపుగా 22 పార్లమెంటుల్లో సభలు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. రోజుకు 2 పార్లమెంటుల్లో జరిగినటువంటి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. ఆ సభకి లక్షలాది మంది ప్రజలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఆ సభలో జగన్ పాలన పైన ప్రజలు విసిగిపోయి ఒక ప్రభంజనంలాగా కదలి రావటానికి సిద్ధంగా ఉన్నారు. పోటీలుగా అడుగుతున్నారు, నా నియోజకవర్గంకి రండి, మా దగ్గర పెట్టండి, ఎన్ని లక్షల మంది కావాలంటే అంతమంది వస్తారని పోటీలుగా అడుగుతున్నా సమయం లేదు. కాబట్టి 29 పార్లమెంటుల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది.